మొన్న పోలాండ్, నిన్న రొమేనియా, నేడు ఎస్టోనియా ఈ దేశాల్లో రష్యా డ్రోన్లు యుద్ధ విమానాలు చొరబడ్డాయి. ఈ డ్రోన్లు యుద్ధ విమానాలు ఇప్పుడు యూరోప్ దేశాలను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే యుక్రెయిన్ యుద్ధంతో యూరోపియన్ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇప్పుడు రష్యన్ డ్రోన్లు ఫైటర్ జెట్లతో నెక్స్ట్ టార్గెట్ తామేనని భయాందోళనకు గురవుతున్నాయి. ప్రస్తుతం ఏ దేశాల వద్ద ఎలాంటి రక్షణ వ్యవస్థలు ఉన్నాయో పుతిన్ తెలుసుకుంటున్నాడని ఆయా దేశాలు వాదిస్తున్నాయి. ఆ తర్వాత యుద్ధానికి పుతిన్ తప్పకుండా దిగుతాడని ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. నాటో ఇప్పటికైనా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాయి. నిజంగానే యుద్ధాన్ని విస్తరించాలని రష్యా ప్లాన్ వేసిందా? 3 ఏళ్ల యుద్ధం తర్వాత పుతిన్ నాటోపై ఎందుకు కన్నేశాడు? అసలు పుతిన్ మధ్యలో ఉన్న ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. నాటో దేశాల్లోకి రష్యన్ డ్రోన్ల సీక్రెట్ ఏంటి? పాత సోవియట్ దేశాలపై పుతిన్ కన్నేశాడా? అఖండ రష్యా సాధనే పుతిన్ లక్ష్యమా? యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ రిపబ్లిక్స్, దీన్నే సింపుల్గా సోవియట్ యూనియన్, సోవియట్ రష్యా అని పిలుస్తూ ఉంటాం. 1991కు ముందు వరకు సోవియట్ రష్యా ప్రపంచంలోనే అతి పెద్ద దేశం. భూవైశాల్యంలో 6వ వంతు ఆ దేశం విస్తరించింది. యూరోప్, ఆసియా ఖండాల్లో 11 టైమ్ జోన్లు సోవియట్లో ఉండేవి. టెక్నాలజీలో, అభివృద్ధిలో ఆర్థికంగా తిరుగులేని శక్తిగా ఉండేది. కమ్యూనిస్టు సిద్ధాంతాల్ని ప్రపంచమంతా విస్తరించాలన్నది సోవియట్ యూనియన్ లక్ష్యం. పెట్టుబడిదారీ వ్యవస్థ అయిన అగ్రదేశం అమెరికాకు సోవియట్ లక్ష్యం. కలవరానికి గురి చేస్తూ ఉండేది ఈ విషయం. దీన్ని డొమినో థియరీగా పిలుస్తారు. అదే టైంలో సోవియట్ యూనియన్ కూడా భయం మొదలైంది. తమ కమ్యూనిజం సిద్ధాంతం విస్తరణకు అమెరికా అడ్డుపడుతుందని సోవియట్ ఆందోళనకు గురయ్యింది. నిజానికి రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా, సోవియట్ యూనియన్ ఒక్కటే కలిసి పోరాడాయి. అంతేకాదు, రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత తూర్పు యూరోప్పై రష్యా పట్టు సాధించింది. అంటే పోలాండ్, హంగరీ, జెకోస్లోవేకియా, ఈస్ట్ జర్మనీ ప్రాంతాలు రష్యా నియంత్రణలోకి వెళ్లిపోయాయి. దీంతో అమెరికాలో రష్యా భయం మరింత పెరిగింది. సోవియట్ యూనియన్ విస్తరణవాదాన్ని అడ్డుకోవాలని అమెరికా ప్లాన్ వేసింది. ఈ క్రమంలో 1948లో మార్షల్ ప్లాన్ అమెరికా తెచ్చింది. యూరోప్ దేశాలను ఆర్థికంగా బలోపేతం చేసి రష్యాపై పోరాటానికి సిద్ధం చేసింది. ఆ తర్వాత పరిణామాలు అమెరికా, సోవియట్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీశాయి. ప్రచ్ఛన్న యుద్ధం అంటే ఆయుధాలతో దాడి చేసుకోరు, కానీ ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. కొరియన్ యుద్ధంలో దక్షిణ కొరియాకు అమెరికా మద్దతిచ్చింది, ఉత్తర కొరియాకు రష్యా మద్దతిచ్చింది. వియత్నాం యుద్ధంలో గెరిల్లా దళాలకు రష్యా అండగా నిలిచింది. వియత్నాం యుద్ధంలో అమెరికా ఓటం పాలైంది. ఇవే కాదు, అణ్వాయుధాలు, అంతరిక్షం, ఇలా అన్ని రంగాల్లో రెండు దేశాల మధ్య దశాబ్దాల పాటు పోరాటం సాగింది. రష్యాను వెనక్కి నెట్టేయాలని అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది. కానీ సోవియట్ కమ్యూనిజం ఉక్కు పిడికిలిని వాషింగ్టన్ బద్దలు కొట్టలేకపోయింది. కానీ సోవియట్ నాయకుల్లో అప్పటికే అవినీతి ఊడలు పాతుకుపోయాయి. నాయకుల అసమర్థతతో 1980లో సోవియట్ ఆర్థిక వ్యవస్థ స్తబ్దతకు గురైంది. అమెరికాతో పోటీ కారణంగా సోవియట్ ఖజానా ఖాళీ అయింది. 1985లో అధికారంలోకి వచ్చిన మిఖైల్ గోర్బచేవ్ ప్రవేశపెట్టిన స్వేచ్ఛా విధానం సంస్కరణలతో సోవియట్పై మాస్కోకున్న ఉడుంపట్టు సడలినట్లయింది. దీంతో ఇప్పటి ఎస్టోనియా, లాత్వియా, లిథువేనియా, ఉక్రెయిన్, జార్జియాతో పాటు ఇతర ప్రాంతాల్లో స్వతంత్రోద్యమాలు పెరిగాయి. అప్పటికే కోల్డ్ వార్తో సతమతమవుతోన్న సోవియట్ యూనియన్ 1991లో కుప్పకూలింది. ఆ తర్వాత 15 దేశాలుగా సోవియట్ విడిపోయింది. అందులో ప్రధానమైంది రష్యా ఫెడరేషన్గా మిగిలిపోయింది. సోవియట్ యూనియన్ కుప్పకూలిన సమయంలో జాతీయవాదులు తీవ్ర ఆందోళనకు, ఆవేదనకు గురయ్యారు. అలాంటి వారిలో వ్లాదిమిర్ పుతిన్ ఒకడు. అప్పటి వరకు కేజీబీ ఏజెంట్గా ఉన్న పుతిన్ సోవియట్ పతనం సమయంలో, అంటే 1985 నుంచి 1990 మధ్యకాలంలో ఈస్ట్ జర్మనీలో ఏజెంట్గా పనిచేశాడు. 1990లోనే సోవియట్ పతనంపై పుతిన్కు క్లారిటీ వచ్చింది. దీంతో కేజీబీకి రాజీనామా చేసి లెనిన్గ్రాడ్కు వెళ్లిపోయాడు. లెనిన్గ్రాడ్ అంటే నేటి రష్యా వాణిజ్య కేంద్రం సెయింట్ పీటర్స్బర్గ్. సోవియట్ యూనియన్ కుప్పకూలే సమయానికి పుతిన్ వయసు 39 ఏళ్లు. సోవియట్ పతనం రాజకీయంగా తీరని నష్టమని పుతిన్ భావించాడు. అప్పట్నుంచి రష్యన్ ప్రభావాన్ని పెంచాలన్న లక్ష్యంతో పుతిన్ అడుగులు వేశాడు. తన కేజీబీ కెరియర్ ఆ తర్వాత రాజకీయంగా పుతిన్కు కలిసొచ్చింది. అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి అఖండ రష్యా సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నాడు. దీన్ని పుతిన్ రిస్కీ మీర్ అంటాడు. అంటే రష్యన్ ప్రపంచమని అర్థం.
అంటే అఖండ రష్యా అని చెప్పొచ్చు. మాజీ సోవియట్ ప్రాంతాలను తిరిగి మాస్కో గొడుగు కిందకి తీసుకురావాలన్నది పుతిన్ మిషన్. ఈ మిషన్ పశ్చిమ దేశాలకు బాగా తెలుసు. ఈ క్రమంలోనే 2008లో రష్యా సైనిక జోక్యంతో జార్జియాకు చెందిన సౌత్ ఒసెటియా, అబ్జాజియా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు. 2014లోనే ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రారంభించాడు. అప్పట్లో క్రిమియాను సొంతం చేసుకున్నాడు. ఇక 2022లో మరోసారి యుద్ధానికి దిగాడు. నిజానికి ఉక్రెయిన్ యుద్ధం మొదలైన నాటి నుంచి యూరోప్ దేశాల్లో గుబులు మొదలైంది. ఉక్రెయిన్ రష్యా ఆక్రమించుకుంటే నెక్స్ట్ టార్గెట్ తామే అని మాజీ సోవియట్ దేశాల్లో కలవరం మొదలైంది. పుతిన్ తమ వరకు రాకుండా ఉండాలంటే ఉక్రెయిన్లోనే అడ్డుకోవాలన్న నిర్ణయానికి వచ్చాయి. అందులో భాగంగానే ఉక్రెయిన్కు భారీ ఎత్తున ఆయుధాలు కూడా ఇచ్చారు. కానీ నేరుగా యుద్ధంలో జోక్యం చేసుకునేందుకు వెనుకాడాయి. దీనికి కారణం పుతినే. పుతిన్కు ఆగ్రహం వస్తే ఏ దేశంపై బాంబు వేస్తాడో అని యూరోప్ దేశాలు భయపడ్డాయి. అందుకే పరోక్షంగా ఉక్రెయిన్కు మద్దతిచ్చాయి. కానీ యుద్ధంలో ఉక్రెయిన్ మాత్రం రష్యాను అడ్డుకోలేకపోయింది. 3.5 ఏళ్లుగా యుద్ధం చేస్తోంది. అయితే ఉక్రెయిన్కు ఆయుధాలు ఇవ్వలేక యూరోప్ దేశాలు చేతులెత్తేశాయి. అమెరికా రక్షణ సాయం కీవ్ కాపేసింది. ఈ క్షణం కోసమే పుతిన్ ఎదురు చూశాడేమో. ఉక్రెయిన్ నిస్సహాయంగా మారింది. ఇప్పుడు ఉక్రెయిన్తో పాటు మిగిలిన మాజీ సోవియట్ దేశాలపై క్రెమ్లిన్ బాస్ కన్నేశాడు. మరీ ముఖ్యంగా ఆగస్టు 15న అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పుతిన్ సమావేశమయ్యాడు. ఆ తర్వాత ఉక్రెయిన్పై దాడులను రష్యా తీవ్రతరం చేసింది. అప్పటి వరకు ఉక్రెయిన్కే పరిమితమైన పుతిన్ ఇప్పుడు నాటోపై కన్నేశాడు. యుద్ధానికి దిగితే నాటో ఎలా స్పందిస్తుందో పరీక్షిస్తున్నాడు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 9న అర్ధరాత్రి పోలాండ్ గగనతలంలోకి 19 రష్యన్ డ్రోన్లు చొరబడ్డాయి. 3 డ్రోన్లను పోలాండ్ యుద్ధ విమానాలు కూల్చేశాయి. కానీ మిగతా డ్రోన్లు అడ్డుకోలేకపోయాయి. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. అయితే ఈ డ్రోన్లు తమవి కాదని రష్యా వాదించింది. కానీ అవి ఇరాన్ మేడ్ షహేద్ డ్రోన్లని, వాటిని రష్యా రీబ్రాండింగ్ చేసిందని పోలాండ్ వెల్లడించింది. రష్యా ఉద్దేశపూర్వకంగానే దాడి చేసిందని పోలాండ్ ఆరోపించింది. పోలాండ్ నాటో దేశం. దీంతో ఆర్టికల్ 5 ప్రకారం రష్యాపై తిరిగి దాడి చేయాలని నాటోను కోరింది. కానీ నాటోలో పెద్దన్న అమెరికా మాత్రం వేరేగా వాదించాడు. రష్యా డ్రోన్లు పొరపాటున వచ్చినట్లుగా అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకొచ్చాడు. పోలాండ్ ఆందోళనలు నాటో దేశాలు పెద్దగా పట్టించుకోలేదు. తూర్పు దళాన్ని ఏర్పాటు చేస్తామని మాత్రమే నాటో ప్రకటించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న మరో నాటో దేశం రొమేనియాలోకి రష్యన్ డ్రోన్ చొరబడింది. ఇది రెండో ఘటన. దీంతో నాటో దేశాల్లో కలవరం మొదలైంది. పుతిన్ ఏదో చేస్తున్నాడని, యుద్ధానికి దిగుతాడని భయపడుతున్నాయి. నాటో ఏదో ఒక చర్య తీసుకోవాలని కూటమి సభ్యదేశాలు డిమాండ్ చేశాయి. కానీ నాటో మాత్రం పట్టనట్లు వ్యవహరించింది. ఇక్కడితో పుతిన్ ఆగలేదు. తాజాగా మరో నాటో దేశం ఎస్టోనియాకు రష్యా యుద్ధ విమానాలు షాకిచ్చాయి. మాజీ సోవియట్ దేశం గగనతలంలోకి రష్యాకు చెందిన 3 MiG-31 యుద్ధ విమానాలు ఎంట్రీ ఇచ్చాయి. గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ ప్రాంతంలోకి చొరబడి 12 నిమిషాల పాటు ఎస్టోనియాకు రష్యన్ యుద్ధ విమానాలు చెమటలు పట్టించాయి. రష్యా యుద్ధ విమానాలను ఇటాలియన్ F-35 యుద్ధ విమానం తరిమేసిందని ఎస్టోనియా ప్రభుత్వం వెల్లడిస్తోంది. అయితే 1 కాదు 2 కాదు, ఏకంగా 3 దేశాల్లోకి రష్యన్ డ్రోన్లు, యుద్ధ విమానాలు ఎంట్రీ ఇవ్వడంతో నాటో దేశాల్లో వణుకు మొదలైంది. ఇప్పుడు నాటో బలాలను, బలహీనతలను పుతిన్ పరీక్షిస్తున్నాడని, నెక్స్ట్ యుద్ధమే అంటూ భయపడుతున్నాయి. పుతిన్ తన రిస్కీ మిర్ మిషన్ అమలు చేస్తున్నాడా అనే ఆందోళన మొదలైంది. నిజంగానే పుతిన్ రష్యన్ ప్రపంచాన్ని సాధించేందుకు యత్నిస్తున్నాడా, నాటోపై యుద్ధానికి దిగుతాడా అన్నది మాత్రం ఖచ్చితంగా తెలియదు. పరిణామాలను చూస్తుంటే ఏదో జరుగుతుందన్న సందేహం మాత్రం అందరిలో నెలకొంది.